రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు అనుమతి తెలిపింది. 3 కేసుల్లో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఒక్కో కేసుకు ఒక్కో రోజు కస్టడీ ఇచ్చింది. పోలీసులు 4 కేసుల్లో 4 రోజుల కస్టడీ కోరారు. వారి వాదనలతో ఏకీభవించిన 3 కేసుల్లో కస్టడీకి అనుమతిని తెలిపిన కోర్టు ఒక్కదానికి తిరస్కరించింది. దీంతో రవిని పోలీసులు శనివారం, సోమవారం, మంగళవారం కస్టడీలోకి తీసుకొని విచారించబోతున్నారు. అలాగే సోమవారం మరోసారి రవి బెయిల్ పిటిషన్ పై వాదనలను విననుంది నాంపల్లి కోర్టు. రైట్, మొత్తానికి చూస్తున్నాం కదా, శనివారం, సోమవారం, మంగళవారం కస్టడీలోకి తీసుకొని విచారించబోతున్నారు ఐబొమ్మ రవిని. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, ఐబొమ్మ రవికి సంబంధించి ఏ విధమైనటువంటి అంశాలు ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ కేసుకు సంబంధించి ఇంకా కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే మరో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు ఐబొమ్మ రవిని. 3 కేసుల్లో ఒక్కొక్క రోజు కస్టడీలో విచారించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం 4 కేసుల్లో 5 రోజుల పాటు కస్టడీ కోరారు పోలీసులు. కానీ 3 కేసుల్లో 3 రోజులు మాత్రమే కోర్టు కస్టడీకి అనుమతించడం జరిగింది. పోలీసులు రవిని ఇంకా విచారించాల్సింది, ఆయన రవి నుంచి మిగతా కేసుల్లో కూడా వివరాలు సేకరించాల్సింది కాబట్టి కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసుల తరఫున పీపీ వాదనలు వినిపించడం జరిగింది. దానికి కౌంటర్ కూడా వేయమని చెప్పేసి రవి న్యాయ తరపు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా వాదనలు జరిగాయి. మరోసారి బెయిల్ పిటిషన్ కి సంబంధించి వాదనలు వింటాము. ప్రస్తుతం కస్టడీ అనుమతిస్తున్నామని చెప్పేసి కూడా నాంపల్లి కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. రేపు రవిని చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి రవిని కస్టడీకి తీసుకొని రేపు 3 రోజుల పాటు విచారించి ఈ కేసులకు సంబంధించిన వివరాలు సేకరించే అవకాశం ఉంది. గతంలోనే 2 సార్లు రవిని కస్టడీకి తీసుకొని 8 రోజుల పాటు విచారించడం జరిగింది. చాలా కీలకమైనటువంటి సమాచారం సేకరించడం జరిగింది. అదే విధంగా రవి ఇంట్లో స్వాధీనం చేసుకున్నటువంటి ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్ ఇలాంటి వాటిలో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా రీట్రీవ్ చేయడం జరిగింది. ఎఫ్ఎల్సీకి కూడా కొన్ని ఎక్విప్మెంట్ పంపించారు కాబట్టి మొత్తం రవికి ఎవరెవరు సహకరించారు, రవి ఒక్కడే మొత్తం నెట్వర్క్ నడిపించాడా, లేదంటే దేశవ్యాప్తంగా రవికి సంబంధించిన నెట్వర్క్ ఉందా, ఐబొమ్మలో ఏదైతే కొత్త సినిమా రిలీజ్ అవుతుందో వెంటనే ఐబొమ్మలో ప్రత్యక్షం అయిపోయేది కాబట్టి ఎలా రవి ఇవన్నీ చేశాడనే దానికి సంబంధించి కూడా మరిన్ని సమాచారం సేకరించడం కోసమే కస్టడీ కోరుతున్నామని చెప్పేసి కూడా పోలీసులు గతంలో కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. పోలీసుల వాదనలు ఏకీభవిస్తూ 3 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వడం జరిగింది. రేపు కస్టడీలోకి తీసుకొని 3 రోజుల పాటు విచారించిన తర్వాత మళ్ళీ చెంచల్గూడ జైలుకి రవిని తరలించిందన్నారు. కస్టడీ పూర్తయిన తర్వాత మరొకసారి బెయిల్ పిటిషన్ పైన వాదనలు విన్న తర్వాత కోర్టు నిర్ణయం తీసుకోనుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీకి ఇచ్చేందుకు ఇటు నాంపల్లి కోర్టు అనుమతించింది. కస్టడీకి సంబంధించి మరి విచారణలో ఏ విధమైనటువంటి అంశాలు ప్రస్తావిస్తారు అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ఒకే వైపు చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఒక్కో కేసుకు ఒక్కో రోజు కస్టడీ కోరుతూ దాఖలు చేయడం జరిగింది. పోలీసులు 4 కేసుల్లో 4 రోజుల కస్టడీ కోరినటువంటి నేపథ్యంలో వారి వాదనలతో ఏకీభవించినటువంటి 3 కేసుల్లో ఒకదానికి కస్టడీకి అనుమతి తెలిపింది కోర్టు, మరొక దానికి తిరస్కరించడం జరిగింది. దీంతో రవిని పోలీసులు శనివారం, ఇటు సోమవారం, మంగళవారం కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఉన్నటువంటి ఇంటర్ లింక్స్ ఏమై ఉంటాయి అనే దాని గురించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.